IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం పెద్దనాన్న, మీ పేరు? నా పేరు తోట పెద్ద వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? నేను మేకలు కాచుకునేవాడిని. నాకు పాము కరిచింది, అదిగో చూసుకోండి. పెంజేరు 12 సంవత్సరాలు, మళ్ళీ కాలు చాలేసిందండి అండి. నాకు ఎవరు పైసా ఇచ్చిన పాపాన పోలేదు. నా పిల్లకి కామెర్లు అయినాయండి పోయిన సంవత్సరం. నాకు కొడుకు కూతురండి కామెర్లు అయినాయి. కామెర్లు అయితే అసలు ఆ డబ్బులు వస్తాయని నాకు తెలియదండి. మా కోళ్ళలో పెద్ద అమ్మమ్మ కొడుకులు ఏలూరు దగ్గర తత్రపాడండి. ఇక్కడి నుంచి మా ఊరు నుంచి రామన్నారో ఒక 10 మంది వెళ్ళామండి. ఏలూరు నుంచి వాళ్ళు వచ్చి లైన్ చేశారండి. 10 లక్షల చెక్కు ఈ వంశీ గారే ఎమ్మెల్యే గారండి. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 10 లక్షల చెక్కు 24 గంటల్లో చెక్ ఇచ్చారండి. ఎవరండి? గవర్నమెంట్ నుంచి వచ్చినాయి మీకు? గవర్నమెంట్ నుంచి జగన్ గారు. జగన్ గారు సంతకం పెడితేనే చెక్ వచ్చేది. ఎమ్మెల్యే గారు సంతకం పెడితేనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేది. ముఖ్యమంత్రి గారు పెడితేనే మనకి వంశీ గారిని పట్టుకొని అది పైకి వెళ్తే మీకు డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు సంతకం పెడితేనే ముఖ్యమంత్రి గారు పెట్టేది. లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే గారు పెట్టండి ముఖ్యమంత్రి గారు పెడతారా? పెట్టరకండి. అదే మేము కూడా అనేది. అట్టా 10 లక్షల చెక్ వచ్చిందండి. మళ్ళీ 2 ఆపరేషన్ పడిందండి. పెడితే నేను పాము పున్ను నాకు తెలియదండి. అక్కడ సన్నాయిలో డాక్టర్ గారు మీకు సన్నాయిలోనే జరిగింది. 3 నెలలు ఉన్నాం. 2 ఆపరేషన్ పడింది. మళ్ళీ 3 నెలల తర్వాత అప్పుడు మళ్ళీ దీనికి డబ్బులు వస్తాయి మీకు అని 5,50,000 అయినాయండి. 5,50,000 తీసుకెళ్ళి కాగితాలు ఇచ్చాం. ఒక మహారాజు అన్నాడు, నీకు బ్యాంకులో డబ్బులు పడిపోతాయి అన్నారండి. పిల్లకు ఒక ఇంపీషన్లు అవుతున్నాయి. మరి దీనికి ఏంటండి బాబు అని అడిగితే ఒక మహారాజు అందుట్లోనే ఆన్లైన్ సిస్టమ్ కాడ మరి నీ డబ్బులు వస్తాయి, మచిలీపట్నం ఫోన్ చేస్తున్నాను అన్నాడండి. అంటే చేశాడండి. పిల్లకి పింఛనీ తయారు చేస్తున్నాను అన్నాడండి. నీ పింఛనీ వస్తుంది అన్నాడండి. ఒక ఆయనండి ఆయన కాపాడతల్లా. ఆయన ఫోటో నాకు చదువు లేదు, నాకు ఫోన్ కూడా చిన్న ఫోన్ ఉంటుంది కానీ ఫోన్ వస్తేనే ఫోన్ చేస్తా, లేకపోతే చేయను. అయితే అవతల ఆయనకి ఫోన్ ఒక అవుటప్ అని కాగితం తీసి ఇది బజార్ ఈ రూమ్ అండి, అవతల రూమ్లోకి వెళ్ళు ఆయన చెబుతాడు అన్నాడండి. ఆయన ఏమన్నాడు, ఇది అవుటప్ అని వచ్చింది అన్నాడండి. నాకు ఈ వాసం ఒకటే జరిగింది కానీ ఫస్ట్ మెయిన్ దానికి నాకు 10 లక్షలు చెక్ వచ్చింది. వచ్చిందండి. మళ్ళీ అబద్ధం ఎందుకండి? ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? బాగానే ఉందండి, బాగానే ఉంది. మీకు మంచిగా జరిగింది. పింఛనీ వస్తుంది. నాకు 10 లక్షలు చెక్ వచ్చింది. అంటే 2 ఆపరేషన్ది 5,50,000 వస్తుంది అన్నారు. అది మాత్రం రాలేదండి. మరి మీరు ఇక్కడ ఎవరిని కలవలేదా? నేను ఇక్కడ వీళ్ళకి తెలియదండి. తెలియదు. ముంగల చెక్ వచ్చింది కూడా తెలియదు. అబ్బాయి మీకు తెలుసా? తెలియదుగా. ముంగల చెక్ కూడా వీళ్ళకి తెలియదు. మా కోళ్ళ పెద్దమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళింది. సరే, అయితే ఇప్పుడు మీకైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచిగా జరిగింది. మరి ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎమ్మెల్యే గారు ఆఫీసులోకి వెళ్ళాను. ఎమ్మెల్యే గారి ద్వారాగా వాళ్ళ గుమ్మస్తా ఎత్తుకెళ్ళాడు. మరి గుమ్మస్తా ఎత్తుకెళ్ళి తాడేపల్లి అక్కడికి తీసుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇద్దరు మూలంగా వచ్చినాయండి. ఇద్దరు మూలంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టాలి కదా మీకు రావాలంటే. నేను ముందే అన్నాను కదండి. నేను ఎమ్మెల్యే గారు సంతకం పెట్టి ముఖ్యమంత్రి గారు పెడితేనే 2 సంతకాలు పెడితేనే మనకు చెక్కొచ్చేది అని ముందే చెప్పాను. సరేనండి, ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారు. నేను ఆత్తాకి సిద్ధంగానే ఉన్నానండి ఓటు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇక అన్నీ మీకు అనవసరం. నేను వేసేది ఇటు. ఇగో మీరు ఇక్కడ ఉంటారా చూపించేస్తాను. మళ్ళీ వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళకి మళ్ళీ మీ టీపీ వార్తల్లో చెబుతారు, నన్ను నిరోధం పెట్టుకుంటారు. ఇదంతా అనవసరం అండి. మీరు మాత్రం జగన్కి వేస్తారు. నేను వంశీ గారికి జగన్కి ఇద్దరికి వేస్తాను.